విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి పాఠశాలలకు సెలవు ప్రకటించడంతో విద్యార్థులంతా కూడా తమ సొంత ఊర్లకు ప్రయాణమవుతున్నారు. ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం అంతా కూడా విద్యార్థులతో కిక్కిరిసిపోయిన పరిస్థితి నెలకొంది. హిందూ సాంప్రదాయం ప్రకారము దేశవ్యాప్తంగా కూడా ఈ అతిపెద్ద పండుగలు, ముఖ్యమైన పండుగలలో విజయదశమి కూడా ఒక పండుగ కూడా చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే పాఠశాలలకు సెలవు రావడంతో విద్యార్థులంతా తమ సొంత గ్రామాలకు బయలుదేరుతున్నారు. మనతో పాటు కొందరు ప్రయాణికులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అంటే మీరు ఏ పాఠశాలలో చదువుతున్నారు? మీరు సొంత గ్రామం ఎక్కడిది? ఎక్కడికి వెళ్తున్నారు? ప్రజెంట్ మాది మానకొండ అండి. హైదరాబాద్ నుంచి మార్నింగ్ 5:30కి వచ్చేసిన జేబీఎస్కి. 8:30 దాకా బస్సెసే లేవు. బస్సెస్ వచ్చినవి మొత్తం రిజర్వ్ అయిపోయి ఉన్నాయి. 3 అవర్స్ వెయిట్ చేస్తే బస్ దొరికింది. అది రన్నింగ్ బస్ ఎక్కినాం. రన్నింగ్ బస్ ఎక్కి ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ దిగినాం. ఈ నుంచి జమ్మికొండ బస్ పట్టుకొని ఇప్పుడు మానకొండ వెళ్ళిపోవాలి. నేను ఇప్పుడు మీరు ఈ ప్రయాణ ప్రాంగణానికి వచ్చి ఎంతసేపు అవుతుంది? ఎంతసేపటి నుంచి ఇక్కడ నిరీక్షిస్తున్నారు? ఇప్పుడు ఇక్కడికి ప్రజెంట్ వచ్చి 30 మినిట్స్ అవుతుంది. ఒక్క బస్సు లేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే. అంటే తాము హైదరాబాద్ నుండి నేను తన స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో కరీంనగర్లో దిగడం జరిగింది. ఇక్కడ నుంచి అరగంట సేపుగా పడిగాపులకు వస్తున్నాను. సరైన బస్సులు లేవంటూ కూడా విద్యార్థి ఆరోపిస్తున్నాడు. అయితే దీని ప్రయాణ ప్రాంగణం అంతా కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో విద్యార్థులు తల్లిదండ్రులతో కూడా కిక్కిరిసిపోతున్న పరిస్థితి నెలకొంది. అంటే విజయదశమి పండుగ సందర్భంగా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులంతా కోరుతున్నారు. ప్రత్యేకంగా అంటే వందల సంఖ్యలో ప్రత్యేక రూట్లలో కూడా కొన్ని ముఖ్యమైన రూట్లలో కూడా ఈ బస్సులను అదనంగా ఈ బస్సులను నడిపితే బాగుంటుందని ప్రయాణికులంతా కూడా కోరుతున్నారు. అంటే ఎక్కడికక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బస్సులు సరిపోవట్లేదు. అదనంగా అంటే ఈ మహిళలకు ముఖ్యంగా ప్రధానంగా ఉచిత బస్సు సౌకర్యం ఉండడంతో మరింతగా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మహిళలు కూడా పెద్ద ఎత్తున తమ గ్రామాలకు వెళ్ళడానికి కూడా ఈ ఆర్టీసీని ఆశ్రయిస్తుంటారు. ఈ క్రమంలో అదనంగా బస్సులు నడపాలని వారంతా కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సుమంత్తో శ్రీకాంత్, మైత్రి ఛానల్, కరీంనగర్.